అపరిచితుడు సినిమాలో విక్రమ్ నటనలో చూపించే వేరియేషన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఇది సినిమా విక్రమ్ చాలా టేకులు తీసుకుని దీన్ని రక్తి కట్టించుంటారు. కానీ లిక్కర్ స్కామ్ నిందితులు మాత్రం సింగిల్ షాట్లో రియల్గా అందరి ముందు ఇలాంటి వేషాలు వేసేస్తున్నారు. వారి తీరు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత వేగంగా వేరియేషన్స్ ఎలా మార్చుతున్నారో వారికి అర్థం కావడం లేదు. రిమాండ్ పొడిగింపు కోసం నిందితుల్ని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చెవిరెడ్డి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకున్నారు. తనకేమీ సంబంధం లేదని గగ్గోలు పెట్టారు. ప్రధాన నిందితుడు రాజకేశ్రెడ్డి కూడా ఏడ్చారు. తనకేమీ సంబంధం లేని కేసులో ఇరికించారని చెప్పుకున్నారు. బెయిల్ ఇవ్వాలన్నారు. ఇతర నిందితులది ఇదే వాదన. ఇక బయటకు వచ్చి పెడబొబ్బుల గురించి చెప్పాల్సిన పని లేదు. లోపల జడ్జి ముందు ఏడ్చి బయటకొచ్చి మీడియా ముందు మరో రకమైన నటన ప్రదర్శిస్తున్నారు. తాము భయపడే ప్రశ్నే లేదని, తమపై కేసులు పెట్టిన వారు అంతు చూస్తామంటున్నారు. తమ ప్రమేయం లేదని దర్యాప్తు అధికారులకు తెలుసని తాము చెప్పేసుకుంటున్నారు. చెవిరెడ్డి అయితే కోర్టుకు తీసుకెళ్లేందుకు బయటకు తీసుకువచ్చిన ప్రతిసారి నట విశ్వరూపం చూపిస్తున్నారు. లోపల న్యాయమూర్తి ముందు లిక్కర్కు బానిసై తన తండ్రి సోదరుడు చనిపోయారని చెప్పుకుంటున్నారు. బయటకొచ్చి అంతు చూస్తానని అంటున్నారు. నిందితులంతా దర్యాప్తులో అధికారుల్ని బెదిరించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. సిట్ ఆఫీసు ముందే ఇల్లు తీసుకుంటానని, అందరి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇతర నిందితులు కూడా తమ జోలికి వస్తే ఏదో చేస్తామని బెదిరిస్తున్నారు. అవన్నీ రికార్డ్ చేసి దర్యాప్తు అధికారులు న్యాయమూర్తులకు సమర్పిస్తున్నారు. దొరికిపోయిన తర్వాత ఇన్ని నాటకాలు ఆడుతున్న వారిని చూసి ఊరకనే రాజకీయ నాయకులు అయిపోరని, స్కాములు చేయరని పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.